నుంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గంగాధర్ గారు జనసేన పార్టీ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. సో వీళ్ళు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. కట్టాగద్ది గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉందా? విశాఖలో ఈ భూసేకరణకు సంబంధించి కోర్టులో పిటిషన్లు ఎందుకు దాఖలవుతున్నాయి? అసలు ఏంటి అసలు ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు ఏంటి? కొంతమంది ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో కావాలని జరుగుతుంది కుట్ర అని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఏమంటారండి? గుడ్ మార్నింగ్ రాజు గారు. ఎవరైతే అమరావతి కట్టొద్దని కోరుకుంటున్నారో, ఎవరైతే అమరావతి మునిగిపోయే రాజధాని అని ప్రచారం చేశారో, ఎవరైతే అమరావతికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి మెయిల్స్ పెట్టారో, ఎవరు అమరావతి మీద భూకంపాలు వచ్చే ప్రాంతం అని, అది వేశ్యల రాజధాని అని ప్రచారం చేశారో వాళ్ళే ఈ వైజాగ్లో కూడా కంపెనీలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సహజంగా దేనికోసం? రాజకీయ అవసరాల కోసం. మా పరిపాలనలో కనిపించినది ఇప్పుడు కనిపించటానికి వీల్లేదు, మేము చెయ్యనిది వీళ్ళు చేయటానికి వీల్లేదు, ప్రజల ముందు మాకు వాళ్ళకి కంపారిజన్ కనపడటానికి వీల్లేదు. వాళ్ళు గూగుల్ తీసుకొస్తేనో, టీసీఎస్ తీసుకొస్తేనో, కాగ్నిట్ తీసుకొస్తేనో అలాంటి కంపెనీలు తీసుకొచ్చి ఒక బ్రాండ్ ఏపీగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే అది వాళ్ళకి క్రెడిబిలిటీగా ఉండిపోతే రేపొద్దున రాజకీయంగా వాళ్ళకి ప్లస్ అవుతుంది, మాకు మైనస్ అవుతుంది. మళ్ళా ఇదే పరాజయం తిరిగి 2029లో కనుక ఎదురైంది అంటే పార్టీ ఉనికికి రాజకీయానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ప్రమాదం ఏర్పడకుండా చెయ్యాలి అంటే ముందు ఈ అభివృద్ధిని ఆపాలనేటువంటి ఒక రాజకీయ ఆకాంక్ష. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపమో, టీడీపీ మీద ఉన్న కోపమో రాష్ట్ర ప్రజల మీద చూపిస్తే ఎలా అనేటువంటిది నా పాయింట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చనిపోయినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు చూశారని చెప్పేసి. ఎస్, వైజాగ్లో అప్పారావు అనేటువంటి ఒక రైతు, అతను చనిపోయాడు, అతని పేరు మీద కేసు వేసినటువంటి పరిస్థితి. చనిపోయిన రైతుల మీద కేసు వేయటం ఏంటి? అసలు చనిపోయిన వ్యక్తి ఆత్మహత్య వచ్చి కేసేశాడా? అంటే ఒక విచిత్రకరమైనటువంటి రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మౌలిక తేడాని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఐటీ మీద పెట్టిన దృష్టి వ్యవసాయ రంగం మీద పెట్టలేదన్నటువంటి ఒక పర్సెప్షన్ ని రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో క్రియేట్ చేసి రైతాంగాన్ని తన వెనకాలకి ర్యాలీ చేసుకొని గ్రామీణ ప్రాంతాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని మౌల్డ్ చేసుకొని ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ను, ఐటీ ఎగుమతులను దెబ్బతీసే ప్రయత్నం చేయాల. వ్యవసాయ రంగం మీద, సంక్షేమ పథకాల మీద తన దృష్టిని ఎక్కువ కేంద్రీకరించి తనకి సపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల ఆ రాజశేఖర రెడ్డి గారి క్రమంలో సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయి అని పేరు వచ్చింది. తర్వాత గ్రామీణ ప్రాంత వ్యవసాయానికి ప్రయారిటీ ఇచ్చారు, రుణమాఫీ చేశారు, ఇలాంటి పేర్లు వచ్చినాయి తప్ప ఐటీ ఎగుమతులు ఆగిపోయాయి అని పేరు రాలే. వాటిని కిరి చేసే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. తనకు తాను బ్రాండ్ క్రియేట్ చేసుకోవటం వదిలేసుకొని, తనకు ఒక రంగాన్ని ఎంచుకోవడం పక్కన పెట్టేసుకొని, అవతల వాళ్ళు బ్రాండ్ కిరి చేస్తే ఆటోమేటిక్గా నేను అధికారంలోకి వస్తాను, అవతల వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని, అవతల వాళ్ళ దృష్టిని పక్కదారి పట్టిస్తేనే అధికారంలోకి వస్తాను అనే ఆలోచన ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా ఎంత మంచి గవర్నమెంట్ అయినా సరే ఏదో ఒక విషయాన్ని వదిలేసింది, ఏదో ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆ విషయాన్ని పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని సమీకరించి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయాలి తప్ప అభివృద్ధిని అడ్డుకోవటం ఏంటండి? గూగుల్ డేటా సెంటర్ వస్తా అంటే గూగుల్ డేటా సెంటర్ మీద ఎన్ని విషయాలు గత 3-4 రోజులుగా కక్కుతున్నారు చూస్తున్నాం. నిజానికి అది బ్రాండ్ ఏపీ డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అది 1,00,000 కోట్లకు పైగా, 1,31,000 కోట్లు డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే అది దేశానికి ఉపయోగం, మన రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి ఉపయోగం. 1,00,000 కోట్ల పెట్టుబడి అనేది. ఎందుకంటే ఎప్పుడైతే విదేశీ మారక ద్రవ్యాన్ని మనం పెంచుకోగలుగుతామో అది రూపాయి మార్క విలువకు ఉపయోగపడుతుంది, రూపాయి స్ట్రెంత్ అవుద్ది. కాబట్టి అది కేవలం వైజాగ్ సిటీకో ఆంధ్రప్రదేశ్కో మాత్రమే కాదు దేశానికి ఉపయోగం. అలాంటి దేశానికి ఉపయోగపడేటువంటి ఒక పరిశ్రమ వైజాగ్ కేంద్రంగా వచ్చినప్పుడు వైజాగ్ నుంచి 25 దేశాలకి కేబుల్ నెట్వర్క్ కలుస్తూ నిజానికి ప్రపంచం వైజాగ్ వైపు చూస్తున్నప్పుడు ఇవాళ మళ్ళా అదే వైజాగ్ సాక్షిగా పెట్టుబడులను అడ్డుకునేందుకోసం విష ప్రచారాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితుంది? గత 3-4 రోజుల్లో చూస్తున్నాను. గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలు రావు, గూగుల్ డేటా సెంటర్ విత్ ఏ హబ్ వస్తుంది, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనేది ఒక ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లెక్క 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ కావచ్చని ఒక అంచనా బయటకు వస్తున్న క్రమంలో దాని పెద్ద పెట్టుబడి మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు అనుకుంటే దాదాపు 1,30,000 కోట్లు అంటే 65-70% ఒక సంవత్సరం బడ్జెట్ ఒక పెట్టుబడిగా వస్తుంది, ఒక కంపెనీగా పెట్టుబడిగా వస్తుంది. రెండోది గూగుల్కి ఉన్నటువంటి ఇమేజ్ మీకు తెలియంది కాదు.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కొన్ని ఇమేజ్ అమెరికా తర్వాత అత్యంత పెద్ద ఏ హబ్ని మన వైజాగ్లోనే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అది మనకి గర్వకారణమా లేదా? ఓ పక్క హైదరాబాద్, బెంగళూరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాటలు బహుశా మీరు చూసారో లేదో, ఇక్కడ ఏంటి అంటే ఏపీకి కావాల్సింది డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా మాట్లాడుతుంది. మరి డేటా సెంటర్ తీసుకొచ్చాము 1,00,000 కోట్లు పెట్టామని చెప్పేసి కూటమి చెబుతూ ఉంది. దానివల్ల లాభ నష్టాలు ఏంటో మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి డెవలప్మెంట్ సెంటర్లు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మరి ఆ డెవలప్మెంట్ సెంటర్లో వచ్చినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అది ఒక డెవలప్మెంట్ సెంటర్, సత్వా అనేటటువంటి ఒక గ్రూపు అది వచ్చేసి సాఫ్ట్వేర్ స్పేస్ ఇచ్చేటటువంటి ఒకటి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి దానికి అవసరమైనటువంటి స్పేస్ ఇచ్చే ఒక కంపెనీ. మరి ఇలాంటి డెవలప్మెంట్ సెంటర్లు వస్తే కేసులు వేస్తున్నారు కదా. మరి కావాల్సింది ఏంటి? డేటా సెంటరా, డెవలప్మెంట్ సెంటరా, అసలు డెవలపే వద్దా? ఏంటి అసలు వాళ్ళ వర్షన్ ఏంటి? అంటే వాళ్ళ వర్షన్ ఏది వద్దు. రాష్ట్ర ప్రజలు ఆడుకునే పరిస్థితుల్లో ఉండాలి. వాళ్ళకి సంక్షేమ పథకాల రూపాయలు బటన్ నొక్కుతూ రూపాయి వాళ్ళ చేతుల్లో వేసేసి భిక్షగాలుగా ప్రజలను చూడాలి. ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి పరిస్థితిలో ఎప్పటికీ ఉండకూడదు. తమ ఇచ్చేటువంటి హామీల మీద, తమిచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రజలు బతుకుతూ ఉండాలి. నెలవారీ వచ్చే పెన్షను, లేదా అమ్మఒడి డబ్బులు, లేదా ఇంకా ఉన్నాయి కదా చాలా పథకాలు, అలాంటి పథకాల మీద ప్రజలు బిచ్చగాళ్ళగా ఆధారపడేటువంటి పరిస్థితిని క్రియేట్ అయి ఉండాలి తప్ప ప్రజలు స్వయం కాలమే నిలబడద్దు. ఉద్యోగాలంటే 5,000 ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు, లేదు 10,000 వచ్చే సచివాలయ ఉద్యోగాలుగా ఉండాలి తప్ప డిఎస్సి వచ్చే టీచర్ ఉద్యోగాలు, లేదు సాఫ్ట్వేర్ లక్షలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డేటా సెంటర్ ఎనలిస్టులు గాను, హార్డ్వేర్ ఇంజనీర్లు గాను, ఇలాంటి స్థాయి ఉద్యోగాలు వాళ్ళకొద్దు. ఇలాంటి స్థాయి ఉద్యోగాలు వస్తే ప్రజలు బాగుపడతారు. ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడు, సమాజాన్ని తమ కళ్ళతో చూసినప్పుడు మాకు ఏది డెవలప్మెంట్, ఎవరు మంచి నాయకులు వాళ్ళ విజన్తో ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటిది వద్దు అనేటువంటిది వాళ్ళ ప్రయత్నంగా కనపడుతుందండి. ఓకే. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా చూస్తే మనం ప్రస్తుతానికి ఈ వచ్చేటటువంటి కంపెనీలు పెట్టుబడులను ఆపేటటువంటి ప్రయత్నం జరుగుతుంది.